రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా మాస్ జాతర తెరకెక్కుతోంది. భాను భోగవరపు దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ నార్వేలో జరుగుతోంది. ఇటీవల గాయంతో రెస్ట్ తీసుకున్న రవితేజ్ చేతికి సర్జరీ జరిగింది. పూర్తిగా కోలుకుని ఇప్పుడు మాస్ జాతర షూట్లో జాయిన్ అయ్యాడు. యూరోప్లోని నార్వేలో మంచులో ఈ చిత్రానికి సంబంధించిన సీన్స్ను చిత్రీకరిస్తున్నారు. అక్కడ షూట్కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది యూనిట్. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. గతంలో రవితేజ శ్రీలీల కలయికలో వచ్చిన ధమాకా సంచలన విజయం సాధించడంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. భీమ్ సిసోడియా సంగీతం అందిస్తున్న ఈ మూవీని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల కాలంలో సరైన విజయం లేని రవితేజ మాస్ జాతరతో మళ్లీ ధమాకా హిట్ని రిపీట్ చేస్తాడేమో చూడాలి. చూస్తుండగానే 2024 సంవత్సరం చివరంకానికి చేరుకున్నాం. ఈ ఏడాదిలో ఎన్నో మలుపులు. ప్రత్యేకించి మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది మరపురానిది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం, అలాగే అక్కినేని అవార్డును అందుకోవడం వంటి తీయని జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో 100% విజయం సాధించి చరిత్ర సృష్టించడమే కాదు, ఆంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నాగబాబు కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గంలో చేరబోతున్నారు. ఇక రామ్ చరణ్ ఇదే ఏడాది వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. నిహారిక కూడా కమిటీ కుర్రాళ్లతో నిర్మాతగా తిరుగులేని సక్సెస్ అందుకుంది. ఒక్క వరుణ్ తేజ్ మాత్రం ఆపరేషన్ వాలంటైన్, మట్కా చిత్రాలతో వచ్చిన విజయం సాధించలేకపోయాడు. అయితే మెగా హీరో నుంచి అల్లు హీరోగా టర్న్ అయిన అల్లు అర్జున్ పుష్ప 2తో 1000 కోట్ల క్లబ్ లో చేరి హిస్టరీ క్రియేట్ చేశాడు. సో ఈ ఏడాది మెగా నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి వచ్చే 2025 కూడా ఇదే ఫీట్ ను మెగా ఫ్యామిలీ రిపీట్ చేస్తుందేమో చూద్దాం. దాదాపు 9 సంవత్సరాల తర్వాత మెగాఫోన్ పట్టాడు కన్నడ, తెలుగు భాషా చిత్రాల నటుడు ఉపేంద్ర. 2015లో ఉప్పి 2 తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వహించిన చిత్రం యుఐ. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యుఏతో ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచే కాదు, చిత్ర పరిశ్రమ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ట్రైలర్ బాగుందని చెబుతూ తను ఉపేంద్రకు వీరాభిమాని అన్నాడు. కంటెంట్ ఎంతగానో బాగుందని, సినిమా పెద్ద స్థాయి విజయాన్ని సాధిస్తుందని, బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆదరిస్తారంటూ యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సినిమాను 100 కోట్ల బడ్జెట్ తో లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్టైనర్స్ కలిసి నిర్మించాయి. రేష్మా, సన్నీ లియోన్, సాధు కోకిల, జిషేన్ గుప్తా, మురళీ శర్మ, ఇంద్రజిత్ లంకేష్, నిధి సుబ్బయ్య ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు. దీన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ ద్వారా అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు. 2024 సంవత్సరం ముగింపుకు రాబోతోంది. ఈ సందర్భంగా గూగుల్ ఈ ఏడాది మోస్ట్ చర్చ్డ్ లిస్టులను విడుదల చేస్తోంది. అందులో భాగంగా ఈ నియర్ మీ కేటగిరీలో మోస్ట్ చర్చ్డ్ పదబంధం ఏది అనే విషయంలో టాప్ 10 లిస్టును రిలీజ్ చేసింది. దాని ప్రకారం హనుమాన్ మూవీ నియర్ మీ అనే పదబంధం టాప్ 10లో చోటు సంపాదించుకోవడం విశేషం. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ చిత్రం ఘన విజయం సాధించింది. తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో దీనికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. గుంటూరు కారం వంటి స్టార్ స్టడ్ సినిమాతో పోటీపడి మరీ విజయం సాధించింది హనుమాన్ మూవీ. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తరాది ఆడియన్స్ కూడా హనుమాన్ మూవీ నియర్ మీ అని గూగుల్లో తెగ సెర్చ్ చేసినట్లు రుజువైంది. ఇటీవల ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శితమై స్టాండింగ్ ఓవేషన్ అందుకుంది. తాజాగా రిషబ్ శెట్టితో ఈ సినిమా సీక్వెల్ జయ్యి హనుమాన్ రూపొందించబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించారు. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన పలు చిత్రాల షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటున్నాయి. తాజాగా బెల్లంకొండ మరో కొత్త సినిమాకు సైన్ చేసినట్లు వినిపిస్తోంది. పొలిమేర చిత్ర దర్శకుడు అనిల్ విశ్వనాథ్ బెల్లంకొండ శ్రీనివాస్కు ఓ కథ వినిపించాడట. అది నచ్చటంతో బెల్లంకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాస్ చిట్టూరు నిర్మించబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ను ఫిబ్రవరిలో మొదలు పెడతారట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలో చేయనున్నారు. ఇక శేఖర్ చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న టైసన్ నాయుడు 80% పూర్తయింది. నారా రోహిత్, మంచు మనోజ్తో కలిసి విజయ్ కనకమేళ్ల దర్శకత్వంలో బెల్లంకొండ నటిస్తున్న తమిళ గరుడన్ రీమేక్ భైరవం కూడా దాదాపు పూర్తయింది. ఇవి కాకుండా ఫైన్ స్క్రీన్స్పై కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఓ హారర్ మిస్టరీ థ్రిల్లర్తో పాటు మూన్ షైన్ పిక్చర్స్పై లుచిత్ రెడ్డి సినిమాలో కూడా నటిస్తున్నాడు బెల్లంకొండ. సో వచ్చే ఏడాది బెల్లంకొండ నటించిన 4 సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మరి ఈ చిత్రాలతో బెల్లంకొండ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.